హలో నమస్తే. పార్లమెంట్లో ఈరోజు ఇద్దరు మహిళలు పెట్టిన 2 బిల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అంటే మరి చాలా బిల్లులు పెట్టుండొచ్చు. నేను న్యూస్‌లో సెర్చ్ చేసినప్పుడు నాకు అంటే పాపప్ అవ్వాలి. ఇప్పుడు నేను ఏదైనా ఒక న్యూస్ సెర్చ్ చేస్తున్నప్పుడు గూగుల్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ నేను సెర్చ్ చేసేటప్పుడు అది నాకు సెర్చ్‌లో రావాలి. సెర్చ్‌లో వస్తే అది నా కంటికి కనబడిద్ది. కంటికి కనబడినప్పుడు ఓకే. ఈ బిల్లు పెట్టారని నేను దాని గురించి డిస్కస్ చేస్తా. నాకు కనబడని బిల్లులు ఏమైనా పెట్టారేమో నాకైతే తెలీదు. నేను ఎప్పుడైనా సెర్చ్ చేస్తా ఈ రోజున బిల్స్ ఏమన్నా పెట్టారా అని. సెర్చ్‌లో నాకు వచ్చినయి 2 కనపడ్డాయి. ఆ 2 గురించి మాట్లాడుతున్నా. ఆ 2 కూడా ప్రైవేట్ బిల్లులు పెట్టారట ఈరోజు ఇద్దరు మహిళలు. ఆ 2 బిల్లుల గురించి మాట్లాడుతున్నాను. ఒకటి సుప్రియా సూలే, ఎన్‌సీపీ శరద్ పవార్‌కి సంబంధించినటువంటి ఎన్‌సీపీ పార్టీ ఏదైతే ఉందో ఈమె శరద్ పవార్ గారి కూతురే సుప్రియా సూలే. ఈమె ఒక బిల్లు పెట్టింది. రైట్ టు డిస్కనెక్ట్ బిల్ 2025 అని ఒక బిల్లు పార్లమెంట్లో ప్రైవేట్ బిల్ పెట్టింది అనమాట. ఏంటిది? రైట్ టు డిస్కనెక్ట్ ఏమంటారు? రైట్ టు డిస్కనెక్ట్ బిల్ 2024. అసలు ఇది చాలా వండర్ఫుల్ బిల్. ఇదేంటంటే ముఖ్యంగా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు, మీ బాస్లు, ముఖ్యంగా స్కూల్ టీచర్లు, కాలేజీల్లో స్కూల్స్ టీచర్స్లో, సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇళ్ళకి వెళ్ళిన తర్వాత కూడా మీ బాస్లు మీకు ఫోన్ చేస్తూ ఉంటారు. ఉద్యోగులకి ఇంటికి వెళ్తారు. దే విల్ గో హోమ్. ఆఫీస్ అవర్స్ అయిపోయినాయి, ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత బాసులు ఫోన్ చేస్తారనమాట. ఫోన్ చేసి అదేమైంది ఇదేమైంది అడుగుతూ ఉంటారు. దానికి ఆ పరిస్థితి ఈ పరిస్థితి ఏందని అడుగుతూ ఉంటారనమాట. దాన్ని ఈమె ఒక బిల్లు పెట్టింది, రైట్ టు డిస్కనెక్ట్. అంటే ఒక్కసారి ఆఫీస్ అవర్ వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక ఆఫీస్ నుంచి ఎలాంటి కాల్ వచ్చినా సరే పికప్ చేసుకునే అవకాశం లేనటువంటి రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు పెట్టింది ఆమె. ఏం ఆర్గ్యూ చేస్తుందంటే ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలి, ఆఫీసులో ఉన్న వరకే వర్క్ చేయాలి. ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలాంటి ఫోన్ కాల్స్ వచ్చినా సరే ఆఫీసుల్లో నుంచి పికప్ ఫోన్ ఎత్తకుండా ఉండే రైట్ టు డిస్కనెక్ట్ బిల్ 2025. ఇది నిజంగా పాస్ చేస్తారా లేదో తెలియదు. ఒకవేళ ఇది పాస్ అయినా సరే ప్రైవేట్ కంపెనీల దీన్ని పాటిస్తారా లేదు పెద్ద డౌట్. అది ముఖ్యంగా స్కూల్ టీచర్లు వీళ్ళు అయితే మిడ్ నైట్ కూడా ఫోన్ చేస్తారు. ఆఫీసుల్లో ఫోన్ చేసి సాగుపడుతుంటారు పాపం ఎంప్లాయీస్ని, టీచర్స్ని, ప్రైవేట్ ఎంప్లాయీస్ని. సాఫ్ట్వేర్ కంపెనీలు ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు అనమాట, అర్ధరాత్రులు కూడా. మరి ఇది ఎంతవరకు పాసిబుల్ మనకి తెలియదు. బట్ ఆమె అయితే పెట్టింది బిల్లు. ఓకే, రైట్ టు డిస్కనెక్ట్. ఆమె ఆర్గ్యుమెంట్ ఏంటంటే రైట్ టు ఇగ్నోర్ కమ్యూనికేషన్. నీకు మెసేజ్ వచ్చినా, వాట్సాప్ వచ్చినా, ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసినా సరే దానికి రెస్పాండ్ అవ్వము. వీ విల్ ఇగ్నోర్. ఈమెయిల్స్, కాల్స్, మెసేజెస్ కూడా, ఈమెయిల్స్ కూడా రైట్ టు ఇగ్నోర్ కమ్యూనికేషన్ అనే ఒక క్లాజ్ పెట్టింది దాంట్లో. ఎంప్లాయర్ ఆబ్లిగేషన్స్, వాళ్ళు ఏం చేస్తారంటే ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్స్, వర్క్ అవర్స్ అవైలబిలిటీ, వైలేషన్స్కి డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాము, ఎప్పుడంటే అప్పుడు మీకు ఫోన్ చేయాలి, అంటే మేము ఫోన్ చేసినప్పుడు నువ్వు ఎత్తాలి, లేదంటే నేను టెర్మినేట్ చేస్తాం, ఇలాంటి క్లాజులు పెడతారు చూసారా. ఆ క్లాజుల్ని, ఎంప్లాయర్ ఆబ్లిగేషన్స్ని మీరు వ్యతిరేకించాలి అనేటువంటి బిల్ అనమాట అది. ఎంప్లాయీస్ వెల్ఫేర్ అథారిటీ, మీరు ఒక ఎంప్లాయీస్కి సంబంధించిన వెల్ఫేర్ అథారిటీని ఒకటి పెట్టాలి. వాళ్ళని కంప్లైంట్స్ని హ్యాండిల్ చేసేటువంటి కంప్లైంట్ బాక్స్ ఒకటి పెట్టాలి. ఇది ఇట్లాంటివన్నీ కూడా దాంట్లో పెట్టింది. పెనాల్టీ ఫర్ నాన్ కంప్లైంట్స్, ఎవరైనా సరే ఈ రూల్స్ పాటించకపోతే వాళ్ళకి ఫైన్ వేయాలి. రైట్. సో ఇది ఆమె పెట్టిన బిల్లు. ఇది చూస్తే నాకు తెలిసిన వరకు ఇప్పుడు 10 గంటలు ఉన్న దాన్నే 12 గంటలు చేపించుకొని తోముకోండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చేటువంటి క్యాపిటలిస్టిక్ స్టేట్లో ప్రైవేట్ కంపెనీలకి ఏమైనా వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేయకూడదు అంటే మరి అలాంటి బిల్లులు పాస్ చేస్తారా? ఒకవేళ పాస్ చేసినా వీళ్ళు ఒప్పుకుంటారా లేదని మనకు తెలియదు. మెంటల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్, ఆమె ఏమంటుందంటే ఒక ఎంప్లాయీకి మెంటల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ ఉండాలి. ఇది
ప్రాపర్ స్లీప్ ఉండాలి, ఫ్యామిలీ టైం ఉండాలి, పిల్లలు ఉంటారు, హాబీస్ ఉంటాయి, వాళ్ళకు కూడా ఎక్సర్సైజులు చేయాలి, వాకింగ్లకి వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి. ఇంటికి వెళ్ళినాక కూడా ఫోన్లు చేసి టార్చర్ పెట్టడం కరెక్ట్ కాదని ఆమె ఆర్గ్యూ చేసింది. బట్ అవి మరి హెవీ వర్క్ లోడ్ ఉన్నప్పుడు, పూర్ మేనేజ్మెంట్, రైట్, మరి హెవీ వర్క్ లోడ్ ఉన్నప్పుడు, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, ఆఫీసులో ఇది అర్జెంటుగా కావాలి లేదంటే 100 కోట్ల నష్టం వచ్చింది, ఇమ్మీడియట్గా మేనేజర్ని రమ్మానండి అన్నప్పుడు మరి అవన్నీ ఎట్లా హ్యాండిల్ చేస్తారనేది ఒకటి. ప్రొడక్టివిటీ అండ్ రిటెన్షన్కి సంబంధించి ఆమె పెట్టిన దాంట్లో ఎంకరేజెస్ ఫోకస్డ్ వర్క్ డ్యూరింగ్ అవర్స్ విత్ స్టడీస్, ఇవన్నీ రిస్క్స్, కాంప్లికేషన్స్, ఇవన్నీ కూడా ఓకే. ఈక్విటీ అండ్ ఇంక్లూజివిటీ, ఈక్విటీ కూడా ఉండాలి, ఉమెన్కి సంబంధించిన స్పెసిఫిక్ ఈక్విటీ ఉండాలి. అండ్ ఇంకా ప్రైవేట్లో ప్రస్తుతానికైతే జెండర్ ఈక్విటీ రిలేటెడే కానీ క్యాస్ట్ ఈక్విటీ ఏం లేదు. క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ లేవు కదా, జెండర్ ఈక్విటీ ఉంది. అంటే ఉమెన్కి స్పెషల్ ప్రొవిజన్స్ ఇస్తారు ప్రైవేట్ కంపెనీస్లో. ప్రస్తుతానికి జెండర్ ఈక్విటీ ఉందండి. ఇంప్లిమెంటేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇవన్నీ కూడా కొద్దిగా డౌట్ఫుల్. ఇది సుప్రియ సూలే గారు పెట్టిన బిల్లు. తెలంగాణ ఎంపీ కడియం కావ్య ఈమె ఒక బిల్లు పెట్టింది. తెలంగాణ ఎంపీ కడియం కావ్య, ఏం బిల్లు పేరు ఒకసారి వాట్ ఈస్ దట్ బిల్ నేమ్? మెన్స్ట్రువల్ బెనిఫిట్స్ బిల్ 2024. మెన్స్ట్రువల్ బెనిఫిట్ 2024, December 6, 2024. ఈ రోజున పెట్టిన ఈరోజే మెన్స్ట్రువల్ బెనిఫిట్స్ బిల్ 2024 అని ఉంది. మరి ఈరోజు ప్రవేశపెట్టింది. మరి ఎందుకు 24 ఉందనేది తెలియదు. దీనికి ఏంది, పెయిడ్ లీవ్ అంటే ఆడవాళ్ళకి పీరియడ్ వచ్చినప్పుడు ఫస్ట్ డే పెయిడ్ లీవ్ ఇవ్వాలి. అప్ టు 4 days వచ్చేసా, ఫస్ట్ డే కాదు, అప్ టు 4 days, 4 రోజులు కూడా పెయిడ్ లీవ్ ఇవ్వాలని చెప్పి బిల్లులో పెట్టిందంటే ఏమో. వర్క్ ప్లేస్ ఫెసిలిటీస్ ఇవ్వాలి, మ్యాండేటరీగా రెస్ట్ బ్రేక్స్ ఇవ్వాలి, శానిటరీ ప్యాడ్స్ ఇవ్వాలి ఆడవాళ్ళకి, హైజీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి అనేది ఈమె ఆ బిల్లులో పెట్టింది. క్రేజ్ ఫెసిలిటీస్ ఒకటి ఉండాలి, పిల్లలు బాలింతలు ఉంటే వాళ్ళకి ఒక పిల్లలకు సంబంధించి పిల్లల్ని ఆడిచ్చేటువంటి క్రేజ్ ఒకటి ఉండాలి. ఎక్స్టెన్షన్ టు బ్రాడర్ గ్రూప్స్, పెనాల్టీస్, ఎన్ఫోర్స్మెంట్, ఇవన్నీ కూడా దాంట్లో బిల్లు పెట్టింది. ఇప్పుడు ఏం కూడా అందులో హెల్త్ అండ్ వెల్బీయింగ్, జెండర్ ఈక్వాలిటీ, స్టిగ్మా రిటెక్షన్. మరి ఇది మరి హౌ ఇట్ విల్ ఎఫెక్ట్ ఆర్ బెనిఫిట్ అనేది మనకైతే తెలీదు. ఓకే, మరి హెల్త్కి వస్తే మరి కేవలం లీవుల మీదే ఓవర్ రిలయన్స్ అయితే మరి హెల్త్ కేర్ అది జస్ట్ లీవ్ తీసుకుంటే సొల్యూషన్ సాల్వ్ అవుతుందా అనేది కూడా ఒకటి చూడాలి. ఓకే, ఇంకొకటి ది పెయిన్ ఆర్ వాట్ ఎవర్ ద ఉమెన్ గో త్రూ వెన్ ద మెన్స్ట్రుయేషన్, డ్యూరింగ్ మెన్స్ట్రుయేషన్, వాట్ ఏమంటారు, ది ఎఫెక్ట్ విల్ బీ డిఫరెంట్ ఫ్రమ్ ఉమెన్ టు ఉమెన్. మరి దాన్ని ఎలా అడ్రస్ చేస్తారు? కొంతమంది కొంచెం పెద్దగా ఏం ఎఫెక్ట్ అవ్వదు, కొంతమంది బాగా సివియర్గా ఎఫెక్ట్ అవుతారు. ఓకే, మరి అలాంటప్పుడు దెన్ ఎవ్రీబడి టేక్స్ ద లీవ్. ఇఫ్ ఈ బిల్ వచ్చినప్పుడు ఎవ్రీబడి టేక్స్ ద బిల్, ఈవెన్ దోస్ వర్ ఓకే ఆల్సో విల్ టేక్ ద లీవ్. సో అవన్నీ కూడా ఎట్లా హ్యాండిల్ చేస్తారు? ఇవన్నీ కూడా మరి ఆ బిల్లులో ఆమె ఎంతవరకు పెట్టింది తెలియదు. జెండర్ ఈక్వాలిటీ అండ్ స్టిగ్మా రిడక్షన్. సో మరి ఇది దెర్ ఇస్ అన్ డిసడ్వాంటేజ్. ఇలాంటి లీవ్స్ ఇస్తే మరి ఇప్పుడు మెన్ పోటీకి వస్తారు అండ్ వాళ్ళకి 4 రోజులు లీవ్ ఇస్తున్నారు, మళ్ళీ మాతో ఈక్వల్గా జీతాలు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఈక్వాలిటీకి సంబంధించినటువంటి ఇవన్నీ డామినెంట్ మెన్ క్రిటికల్ మైండ్ విల్ బీ ఎ ప్రాబ్లమ్ ఇన్ ద ఆఫీసెస్ ఇఫ్ సచ్ బిల్స్ ఇంట్రడ్యూసెస్. ఓకే, మరి దాన్ని ఇవన్నీ కూడా అడ్రస్ చేసుకోవాలి. ఎకనామిక్ ఇంపాక్ట్ ఇవన్నీ చూసుకోవాలి. అదే శాలరీస్ ఎక్స్ట్రా పని చేయకుండా ఎక్స్ట్రా 4 రోజులు జీతం ఇస్తే మరి ఆ బాస్కి నష్టం వచ్చింది అనేటువంటి ఎకనామిక్ ఆస్పెక్ట్ ఉంటుంది. సో అవన్నీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి ఇస్తారు, మరి ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఎంతవరకు ఇస్తారు అనేది మనకు తెలియదు. సో ఈ 2 బిల్స్, 2 ఆడవాళ్ళు పెట్టినటువంటి ప్రైవేట్ బిల్స్, ఈ 2 నాకు ఆన్లైన్లో కనిపించాయి, మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.